నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా జూనియర్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఇచ్చాపురం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బి అశోక్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండేదని, అనంతరం వాటిని గత ప్రభుత్వాలు ఆపేశాయని, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, కాలేజ్ విద్యార్థులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు స్కూల్కి పంపించాలంటే అసలు భోజనం లేకుండా పిల్లలకి ఎక్కడో పంపిస్తాం, వాళ్ళకి పరిస్థితి ఏంటన్న రోజుల్లో మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆనందంగా స్కూల్కి పంపించినటువంటి రోజులు ఉన్నాయి. అటువంటి సందర్భంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడాలంటే దానికి పునాది విద్యా వ్యవస్థతోనే పడుతుంది. అటువంటి విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసుకుంటే మనం చూడాల్సినటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడుతుందన్న ఆలోచనలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అలాగే 6 నెలల కాలం ఏదైతే ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఉందో అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు, వీళ్ళందరూ కూడా కలిసి మన పిల్లలకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ మన రాష్ట్రంలో ఎలా కల్పించాలన్న మీద నిత్యం కూడా ఆలోచించుకుంటూ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి ఐడెంటిఫై చేశారు. మిడ్ డే మీల్ స్కీమ్ మనం ఇస్తున్నాం, 1st నుంచి 10th వరకు ఇస్తున్నాం. కానీ ఇంటర్ లో మనం గతంలో ఇచ్చేవాళ్ళం. ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆ స్కీమ్ తీసేశారు. దాని వల్ల ఇంటర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. మళ్ళీ ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలని ఈ రోజు నుంచి మీ అందరి కోసం, మీ పౌష్టికాహారం కోసం మీరు చక్కగా స్కూల్ కి వస్తే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా చదువుకుని వెళ్ళడం కోసం మన లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అనేది ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పాట్లను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతెంత మంది బందోబస్తు అవసరమన్న విషయంపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రధాన సింహద్వారం, దర్శన మార్గాలు, బారికేడ్ల ఏర్పాటు, క్యూ లైన్లు, ప్రవేశ ద్వారం, మండపం, ఇంద్రపుష్కరిణి, ఉచిత దర్శన మార్గం, ప్రసాద కౌంటర్లు, కేశఖండన, ఇతర ప్రదేశాలను పర్యవేక్షించారు. అరసవల్లి ఆవరణలో పార్కింగ్, పాదరక్షల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సామాన్య భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించటం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రథసప్తమి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈ ఏడాది 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించటం జరిగిందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర నలుమూలల నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కూడా చర్చించామన్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ సామాన్య భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం అయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ రథసప్తమి వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని,
ప్రపంచవ్యాప్తంగా కీర్తిగాంచిన సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యేతో పాటు ఆలయ ఈవో భద్రాజీ, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ స్థాయిలో శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్రారంభించామని అన్నారు. ఇంటర్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఇంటర్మీడియట్ అధికారి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరి సహాయ సహకారాలతో గౌరవ విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈవేళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆనందం పెళ్ళిబిగుతుంది. ఎంతో నాణ్యమైనటువంటి మెనూని రెడీ చేసి ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళకి తిండికి ఉండే అలవాట్లు వాటన్నిటిని సమీకరించి అక్కడ మెనూని సిద్ధం చేసి దాంట్లో పోషక విలువలను కూడా ఉండేటట్టుగా ఒక మెనూ తయారు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం. ఒక లోకేష్ అన్న గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా ఒక ప్రణాళికాబద్ధంగా విద్య యొక్క ప్రక్షాళన చేసి మొత్తం ఈ విద్యాశాఖని మళ్ళీ అన్ని సౌకర్యాల్ని సమకూర్చి కార్పొరేట్ ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఈ పాఠశాల కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలని ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ 1 డిపో నుంచి విశాఖపట్నం వెళ్లే 2 కొత్త బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దెబ్బతిన్న రహదారులన్నీ విడతల వారీగా బాగు చేస్తున్నామని చెప్పారు. గడిచిన 6 నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 27 కొత్త బస్సులు ప్రారంభించామని అన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రహదారులు అధ్వాన్నం చేసిందని, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ తరుణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ పట్టిందని అన్నారు. రహదారి ఉన్న ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులు ప్రవేశపెట్టిన దాంట్లో ఓన్లీ శ్రీకాకుళం 1 డిపో 2 డిపోకి 27 బస్సులు రావడం జరిగింది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్, సెమీ డీలక్స్, లగ్జరీ, అలాగే పల్లెవేలు అన్ని బస్సులు కలిపి 27 వచ్చాయి ఒక్క ఈ డిపోకి. జిల్లాకి దాదాపు 38-40 వచ్చాయి, 40 బస్సులు వచ్చాయి ఇంతవరకు. సో ఇంకా మరికొన్ని వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇలా మొన్న డెసిషన్ తీసుకున్నారు. ఉగాదికి ఏదైతే మనం సూపర్ 6లో హామీ ఇచ్చామో ఉగాది నుండి మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని. ఇది డిలే అవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రిపేర్ అయిన బస్సు లోపల తోయడమే తప్పించి దాన్ని రిపేర్ చేయడం కానీ లేదా కొత్త బస్సులు కొనడం అనేది పూర్తిగా లేదు. లాస్ట్ 5 ఇయర్స్ ఈ శ్రీకాకుళం ఆర్టీసీ డిపో 1, డిపో 2 ఒక్క బస్సు కూడా కొత్తది రాని పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వాటన్నిటిని పునరుద్ధరణ చేసి కొన్ని బస్సులు రిపేర్లు, కొన్ని కొత్త బస్సులు వచ్చి అంత స్ట్రెంత్ వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే అప్పుడు వాళ్ళకి సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త బస్సులు పెద్ద ఎత్తున హైయర్ మీద కానీ సొంతంగా కొనడం జరుగుతుంది.
సో అదే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఇవన్నీ బాధ్యతగా తీసుకొని ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం మెరుగైన విద్య మరియు భోజన సౌకర్యం అందరి విద్యార్థులకు అందజేయాలని, విద్యార్థులందరూ ఆరోగ్యంతో ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఎంఆర్ఓ, స్థానిక మున్సిపల్ కమిషనర్, ఇతర ముఖ్య కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతోందని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుందని వివరించారు. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారని, కళాశాలకు సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు రోజు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. మధ్యాహ్న భోజనాన్ని ఉదయాన్నే వెంట తెచ్చుకుంటారని, వీరికి ఇబ్బందులు గమనించి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. తరువాత అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేసిందని చెప్పారు. యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని చెప్పారు. జిల్లాలో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరిట ఈ నెల 5వ తేదీ ఆదివారం 7 రోడ్ల కూడలిలోని మున్సిపల్ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బజార్లో చేనేత వస్త్రాలు, హస్తకళలు, చేతి వంటల ఆహార పదార్థాలు తదితర ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అరుదైన ప్రత్యేకమైన మార్కెట్లో లభించని అనేక ఉత్పత్తులు, చేనేత చీరలు, దుస్తులు, చిత్రాలు, శిల్పాలు, నగలు, పిక్కలు, స్వీట్లు, బొమ్మలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల కృషిని ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి అవకాశమని, ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి వాటిని కొనుగోలు చేయటం ద్వారా జిల్లా ప్రజలు వారిని ఆర్థికంగా కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్లో సిక్కోలు డ్వాక్రా బజార్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి గౌరవ జిల్లా పెద్దలందరి సహకారంతో ప్రతి ఏడాది ఇప్పటి వరకు 7 సార్లు చేశాం. ఇది 8వసారి కూడా ఈ సిక్కోలు డ్వాక్రా బజార్ అన్నది మన స్థానిక 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న గ్రౌండ్స్లో చేస్తున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మన శ్రీకాకుళంలో గల మహిళా సంఘాల వారు చేస్తున్న ఉత్పత్తుల్ని ఒక ఎగ్జిబిషన్ చేస్తూ దాని ద్వారా సేల్స్ చేసే ఉద్దేశంతో చేస్తున్నాము. మన స్థానిక కళాకారులతో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరైతే వచ్చినారో ఇక్కడ ఎస్హెచ్జి మహిళల ప్రోడక్ట్స్ చూస్తూ వారికి మీ తాలూకా కొనుగోలుతో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ అలాగే మన స్థానిక కళాకారుల ప్రోగ్రామ్స్ చూస్తూ ఈ పండగ అందరూ కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ పీడీ డిఆర్డీఏ కిరణ్ కుమార్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుతో లక్షలాది మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని కొండ్రు అన్నారు.
5-6 కిలోమీటర్ల నుంచి రోజు లంచ్ బాక్సులు ఉదయాన్నే తీసుకురావటం ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు కళాశాలలోనే భోజనం అందించటం వల్ల ఆకలి వెతలు మరి ఉండవని కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పిల్లలకి ఈరోజు పెట్టడం, ఈ పథకం ప్రారంభించడం, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు విద్యార్థుల తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ అనేది చాలా ముఖ్యమైన భాగం ఒక విద్యార్థికి. 9 to 5 పెట్టడం వల్ల తల్లిదండ్రులకే స్ట్రెస్ లేదు, అలాగే పిల్లలు కూడా చదువుకోవడానికి కావాల్సిన టైం దొరుకుతుంది, సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుంది, ఏమైనా ఇబ్బందులు ఉంటే లెక్చర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు మరి బిలో మధ్యతరగతి పేదవాళ్ళ ఇంట్లో మంచి పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఈ మధ్యాహ్న పథకం ద్వారా వారానికి 5 సార్లు మరి ఎగ్ పెట్టడం ద్వారా ఆడపిల్లలకి మంచి పౌష్టికాహారం దొరుకుతుంది. విద్య అన్నిటికన్నా ముఖ్యమైనది, విద్యా వైద్యం. ఆ విద్యకి ఎంత ఖర్చు పెట్టినా దాన్ని మనం హర్షించాలి. అలాగే ఖచ్చితంగా ఏదైతే 2047కి ఈ రాష్ట్రం నెంబర్ 1 అవ్వాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి కోరుకుంటున్నారో, ఇలాంటి పథకాల ద్వారా ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతామని సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు పేదల ఆకలి విలువ తెలుసని, మీ స్థాయి నుండే నేను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారం ఆకలితో తన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి కడుపు నింపిన అన్నపూర్ణగా పేరున్న డొక్కా సీతమ్మ పేరున ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని నామకరణం చేయటం జరిగిందని, ఇప్పటిదాకా పాఠశాల స్థాయి వరకే ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలకు కూడా తీసుకుని రావటం యువతపై చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనటానికి నిదర్శనమని, నేటి యువతలో పౌష్టికాహారం సమస్య ఎక్కువగా ఉందని, రేపటి భారత భవిష్యత్తును మోయాల్సిన యువత దృఢంగా ఉండాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పమని అన్నారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పల్లా ప్రతాప్ మాట్లాడుతూ, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని ఒక మంచి కార్యక్రమం అని, విద్యార్థులందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకొని నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మాజీ చైర్మన్ పల్లా విజయ నిర్మల మాట్లాడుతూ, భవిష్యత్ కాంచి పుంజాలైన విద్యార్థులు ఆకలితో ఉండకూడదనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, ప్రతి విద్యార్థి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయకృష్ణతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్ హరగోపాల్, పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పల్లా ప్రతాప్, మాజీ చైర్మన్ పల్లా విజయ నిర్మల మరియు కూటమి నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జూనియర్ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం, మరి ముఖ్యంగా మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ పేరుని డొక్కా సీతమ్మ అనే పేరుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పేద విద్యార్థులు మరి చదువుకోవడానికి మరి కష్టంగా ఉన్నటువంటి సమయంలో మరి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం, పిల్లలందరూ కూడా ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని కాలేజీలో ప్రారంభించడం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారు నారా లోకేష్ గారు. ముఖ్యంగా మరి గత ప్రభుత్వంలో 2019 మరి 24 మధ్య కాలంలో మరి ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరలా ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రోగ్రాంను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అంటే పేద విద్యార్థులన్నా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మరి విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పిల్లలందరికీ కూడా మరి ఆకలి బాధ తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని
ప్రారంభించారు. అన్ని శాఖల సమన్వయంతో పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పదంలో తీసుకెళ్లాలని, అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ జిల్లా అభివృద్ధి పదంలో పయనించేలా సమిష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళానికి సంబంధించి 2వ, 4వ, 7వ మరియు 1వ స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ఎన్వి శ్రీధర్రాజు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2:30 స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించిన 2, 4, 7 మరియు 1 స్థాయి సంఘ సమావేశాలలో ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, గౌరవ నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం, రహదారులు మరియు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖలు, జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పంచాయతీ గృహ నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖలు వారీగా సమీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ, ప్రణాళికా శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, జిల్లా ఉద్యానవన శాఖ, అదనపు అటవీ శాఖ, జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పంచాయతీ ఐసిడిఎస్ గృహ నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వారి ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవినీతికి, వివక్షకు తావు లేకుండా చేరేలా చూడటానికి దాదాపు 2.5 లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం 5,000 రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. 11,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుంచి ఆయా గ్రామాల వార్డులలోని ఇళ్ల ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది. ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్నలను పొందుతూ ఇతర రాష్ట్రాలకు సహితం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించిందన్నారు. అటువంటి వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత 5 ఏళ్లలో ఎంతో బురద జల్లారు. ప్రచారం చేశారని, గోనె సంచులు మోసే ఉద్యోగమా అని అవమానించారన్నారు. కూటమి హామీ ఇచ్చిన సూపర్ 6లో ఏడాదికి 4 లక్షల చొప్పున 20 లక్షల మంది ఉద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా 2.5 లక్షల వాలంటీర్లతో సహా మరెన్నో వేల మంది ఉపాధిని నిర్వీర్యం చేశారన్నారు. ఎంతో సదుద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీద ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించటానికే దురాలోచనలు చేస్తున్నారన్నారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సుందర శ్రీకాకుళం స్థాపనకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తామని నూతనంగా ఇటీవల నియామకం పొందిన సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ చెప్పారు. శ్రీకాకుళంలో సుడా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లేఅవుట్లు మరియు గృహ నిర్మాణ ప్లాన్స్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించే వారికి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో పద్ధతిలో ప్రతి నెల ఒక ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి ప్లాన్స్ మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 2016లో శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పాత శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న 38 మండలాలు సుడా పరిధిలోకి వస్తాయని, మారిన నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ విధిగా సుడా నిబంధనలు పాటిస్తూ లేఅవుట్లు, అపార్ట్మెంట్స్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సుడా సేవలు అందించటమే తమ లక్ష్యమని రవికుమార్ స్పష్టం చేశారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాయి సంస్థ ప్రతినిధులు సుడా చైర్మన్ను కలిసి అభినందించారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇంతకుముందు VMRDAలో ఉండి నుంచి సెపరేట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఈ డెవలప్మెంట్ అన్ని ఏరియాలకి ఇంకా
ఎఫెక్టివ్గా వెళ్ళడం కోసం చేయడం జరిగింది. ఇప్పుడు మేము దీనిని అన్ని ఏరియాలకి దీని గురించి పూర్తి అవగాహన వచ్చేటట్టుగా, తద్వారా ప్రణాళికాబద్ధమైన పట్టణాలు కానీ శ్రీకాకుళం నగరం కానీ రెడీ అవ్వాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇందులో ముఖ్యంగా సిటీ బ్యూటిఫికేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, మాస్టర్ ప్లానింగ్ కానీ మొత్తం అన్నీ క్రోడీకరించుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాం. దీనిని ఈ కార్యక్రమంలో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి, కామన్ ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాంటివి లేకుండా ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి ఈ రిజిస్ట్రేషన్ అప్రూవల్ కోసం ఇప్పుడు ఆన్లైన్లో అప్రూవల్ అప్లై చేస్తున్నారు. ఇట్ ఈస్ టేకింగ్ టైం తీసుకుంటుంది రెడీ అవ్వడానికి. అలా కాకుండా సింగిల్ డేలోనే ఒకరోజు రిజిస్ట్రేషన్ మేళాలో పెట్టేసుకొని అందరూ వస్తారు. సో నేను ఉంటాను, జేజేసీ గారు ఉంటారు, మొత్తం అన్ని టీం అందరూ ఉంటాం. ఒక సింగిల్ డేలోనే అప్రూవల్స్ మొత్తం అయ్యేటట్టుగా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నాం. మానవ తప్పిదం వల్ల రహదారి ప్రమాదాలు సంభవిస్తాయని న్యూరో సర్జన్ డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో జీ న్యూస్తో మాట్లాడుతూ వాహన ప్రమాదాలు శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాహన ప్రమాదాలు చాలా రకాలు ఉన్నాయని, ట్రాఫిక్ రూల్స్లను పాటిస్తూ వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదం అరికట్టవచ్చన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు త్వరితగతిన మెరుగైన సేవలను అందిపుచ్చుకోవటం ద్వారా బ్రతికించడానికి అవకాశాలు ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లా వైద్య రంగంలో అభివృద్ధి చెందిందని, ఎటువంటి ఎమర్జెన్సీ సమయంలో కూడా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రెగ్యులర్గా చూసి రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటారు. అలా కాకుండా మిగతా ట్రామాస్ అంటే మేడపై నుంచి పడిపోవడం, మెట్లపై నుంచి పడిపోవడం, లేకుంటే కొబ్బరి చెట్టు ఏదైనా చెట్టు నుంచి పడిపోవడం, ఎలక్ట్రికల్ పోల్ నుంచి పడిపోవడము, అలా కానీ మనకు కొంతమంది డ్యామేజ్ చేస్తుంటారు. ఎవరైనా కర్రతో కొట్టడం కానీ, మనం నడుస్తుంటే ఒక బరువైన వస్తువు పడిపోవడము, అలాంటి వాటి వల్ల కూడా జరిగే ఇంజరీస్ని కూడా ట్రామాటిక్ హెడ్ ఇంజరీ అని అంటారు. మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మన శ్రీకాకుళంలో చాలా ఎక్కువగా అవుతుంది. మనం ఇంత చాలా విశాలమైన రోడ్లు ఉండటం వల్ల దాంట్లో ఏంటంటే మనం హైవేకి వెళ్ళేటప్పుడు, సైడ్ రోడ్ నుంచి హైవేకి వచ్చేటప్పుడు మనం సరిగ్గా సిగ్నల్స్ ఫాలో అవ్వడం, చాలా స్పీడ్గా మనం డ్రైవ్ చేయటం వల్ల వీళ్ళటన్నిటి వల్ల కూడా అంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంటుంది. ఈ యాక్సిడెంట్స్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇమీడియట్ యాక్సిడెంట్, ప్రైమరీ యాక్సిడెంట్ అని, తర్వాత 3 to 4 hours తర్వాత మెదడులో వచ్చే చేంజెస్ వల్ల కలిగే యాక్సిడెంట్ అనే ఇంజరీని సెకండరీ హెడ్ ఇంజరీ అని అంటారు. వీటి వల్ల మనం ఏంటంటే టైమింగ్స్ బట్టి అంటే ఎంత డ్యామేజ్ అవుతుందని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా మనం సైన్స్ పరంగా చెప్పుకోవాలంటే ఇందులో 3 రకాలు ఉంటాయి: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. సివియర్ అనేది చాలా ఎక్కువగా అంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అన్నట్టు అర్థం అనమాట. దాంట్లో ఏమవుతుందంటే మనకి మంచి బాగా మత్తులోకి వెళ్ళిపోవడము, కళ్ళు తెరవకపోవడం, మనకి గిచ్చినా ఏం చేసినా అంతలో స్పెట్స్ లేకపోవడం అంటే చాలా సివియర్ హెడ్ ఇంజరీస్. వీటిలో అనేది ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది. అలా కాకుండా ఏంటంటే మనం ప్రైమరీ అంటే మైల్డ్ అండ్ మోడరేట్లు అంటే మనం సరైన టైంలో మన 3 to 4 hours మనం దాన్ని సరిగ్గా చికిత్స చేయగలిగినట్టయితే అందులో 90% వరకు కూడా ఆయన యాక్సిడెంట్ వల్ల ఇంజరీని రికవర్ అయ్యి తన లైఫ్ను లీడ్ చేసుకోవచ్చు. పాత గూనపాలెం మర్జిడ్ 33వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ దినోత్సవం జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 5వ తేదీన ఈసీసీఈ డే నిర్వహించాలని సిడిపిఓ శోభారాణి తెలిపారు. తక్కువ ఖర్చుతో బొమ్మలు తయారు చేయటం, తయారు చేసిన బొమ్మలను వర్క్ బుక్లో పెట్టడం, పిల్లల తల్లిదండ్రులకు చూపించటం జరుగుతుందన్నారు. పిల్లలతో మమేకమై కథలు, పాటలు, ఆటలు జరిపించటం జరుగుతుందన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు వివరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యోగేశ్వరమ్మ, వార్డు నెంబర్ విజయ, అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి, ఆదిలక్ష్మి, హెల్పర్స్ మణి, పావని, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులలో మంచి ప్రతిభావంతులు ఉన్నారని డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. జనవరి 4వ తేదీన లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం డిఆర్డీఏ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందగలిగారంటే లూయిస్ బ్రెయిలీ కారణమన్నారు. అంధులకు ఉపయోగకరమైన లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టినట్లు చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదినోత్సవమని తెలిపారు. లిపి ద్వారా ఎంతోమందికి పునర్జన్మ కల్పించినట్లు వివరించారు. సిపిఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఆయన కనుగొన్న లిపి ద్వారా ఎంతోమందికి ఉపయోగకరంగా ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం మంచి అవకాశాలను కల్పిస్తుందని, విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఒలింపిక్స్లో కూడా ఎక్కువ పథకాలు వచ్చాయని తెలిపారు. మంచి నడవడికతో ముందుకు సాగాలని, అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, లూయిస్ బ్రెయిలీ ఎంతోమందికి జీవనాధారం కల్పించినందుకు ఆయనను గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. సమావేశంలో డిపిఆర్ఓ కె చెన్నకేశవరావు, సెట్విస్ సిఇఓ ప్రసాదరావు మాట్లాడారు. పలువురు విభిన్న ప్రతిభావంతులు వారి వారి సమస్యలను తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో సుప్రసిద్ధ దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో వెలసిన నారాయణ తిరుమల ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి తిరుప్పావై పాసురాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 10న అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. సహస్ర దీపాలంకరణ సేవ ఈ నెల 8వ తేదీన జరుగుతుంది. భోగి పర్వదినం సందర్భంగా ఈ నెల 13న శ్రీ గోదా కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని చెప్పారు. నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు తిరుప్పావై కార్యక్రమాలు, ఆరాధన, తీర్థగోష్ఠి, ప్రసాద వినియోగాలు ఉంటాయి. విశేషించి ఈ ధనుర్మాసంలో జనవరి 8వ తారీఖు మంగళాశాసన పాసురం కావటం చేత ఆ రోజు ప్రత్యేక వేదికపై శ్రీవారిని దేవేరులను వేంచేపు చేసుకొని సహస్ర దీపాలంకార సేవను నిర్వహించుకొని మంగళాశాసన పాసురాన్ని విన్నవించుకోవటం జరుగుతుంది. అలాగనే ఈ సంవత్సరం జనవరి 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావటం చేత ఆ రోజు ఉదయాన్నే 3 గంటలకు సుప్రభాత సేవ తిరుప్పావై కార్యక్రమం, అనంతరం ఆరాధన, 5 గంటల నుండి శ్రీవారి వజ్ర కవచ దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహింపబడతాయి. అదేవిధంగా 24 గంటల పాటు అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వేల మంది భక్తులు ఆ రోజు శ్రీవారిని దర్శించుకోవటం జరుగుతుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.